నమస్తే. ప్రహసనంగా మారుతున్న పంచాంగ శ్రవణం దామర్ల సాయిబాబా గారు అందించినటువంటి ఒక సంపాదకీయం ఉంది. బిఫోర్ దట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, స్ట్రైట్ టు ద పాయింట్. ఉగాది వేళ మనం జనరల్గా పంచాంగ శ్రవణం లేదా పఠనం చేస్తాం. దీనిలో మనం ఒకటి గమనించాలి, రాజకీయ పార్టీలు కూడా ఆయా వేడుకల్ని ఏర్పాటు చేస్తాయి. అయ్యగారులు అంటే ఈ పంచాంగ శ్రవణ లేదా పఠన కర్తలు ఎవరైతే ఉంటారో వారు అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారికి అనుకూలముగా చెప్తూ ఉంటారు. వారిని పొగుడుతూ ఉండటమే పంచాంగ శ్రవణంలానో పఠనంలానో మారుస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఇది శాస్త్ర సమ్మతమా అనేది కూడా ఆలోచించాలి. అందుకనే ప్రహసనంగా మారుతున్న పంచాంగ శ్రవణం అని ఇక్కడ చెప్పబడింది. మన శాస్త్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో వందల వేల సంవత్సరాల క్రితం రూపొందించిన శాస్త్రంలో గ్రహాల స్థితిగతులు, ప్రధానంగా సూర్య చంద్రుల గమనాలు, గ్రహణాలు, నిమిషాలు, సెకండ్లతో సహా స్పష్టంగా పేర్కొన్నారు. అవి తూచా తప్పకుండా జరుగుతున్నాయి. అలాంటి శాస్త్రాల ఆధారంగా చేస్తున్న పంచాంగ శ్రవణాల వల్ల వాటి పట్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోతూ ఉన్నది. ముఖ్యంగా హిందూ ధర్మం యొక్క సంప్రదాయాలను, దైవాలను విశ్వసించే వారిలో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో పండితులు, స్వామీజీలు ఆలోచించాలి. ఏ శాస్త్రమైనా మదించే కొద్దీ కొత్త విషయాలు ఆవిష్కరిస్తుంది. శాస్త్రాలను అధ్యయనం చేసిన పండితులు, స్వామీజీలు, పీఠాధిపతులు, ఇతర వైజ్ఞానిక సంపన్నులు వాటిలోని అంతర్యాన్ని, మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాటిలోని విషయాలను అందించాలి. అప్పుడే శాస్త్రాలపైన, వాటిని బోధించే పెద్దలపైన, వాటన్నింటికీ మూలమైన దైవంపైన విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. ఆరాధనా భావం పెరుగుతుంది. ఇందులో దైవం కంటే ఈ పెద్దల పాత్రే కీలకం. అందుకే వారు ప్రవచించటం, ప్రబోధించటమే కాదు, వీలైనంత వరకు ఆచరించి, అనుకరణీయంగా వ్యవహరించి, ఆదర్శప్రాయంగా వారి ప్రవర్తన, వ్యవహార శైలి ఉండేట్లు చూసుకోవాలి. అందుకు భిన్నంగా ప్రవర్తన ఉన్నట్లు ప్రజలు గ్రహిస్తే వారి బోధనలకు విశ్వసనీయత ఉండదు. అందుకే కొందరు మఠాధిపతులకు, స్వామీజీలకు, పీఠాధిపతులకు ఎక్కడ లేని ప్రజాదరణ ఉండి జనం వారి ప్రవచనాలు వినేందుకు తండోపతండాలుగా వస్తూ ఉంటే, మరికొందరి స్వామీజీల ప్రసంగాలకు, రాజకీయ సమావేశాలకు తరలించినట్లుగా కూలిచ్చి జనాల్ని తరలించాల్సి వస్తున్నది. వాస్తవంగా భారత్లో శాస్త్రాలకు కొరత లేదు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో అనే వివరాలు మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకుని అన్వయించుకోవడంలోనే అసలు విషయం దాగి ఉంది. తెలుగు ప్రజలకు ప్రధానమైన పండుగలలో పవిత్రమైన, ముఖ్యమైన తొలి పండుగ ఉగాది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా పరస్పర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. సకల సౌకర్యాలతో, అష్టలక్ష్ములతో తులతూగాలని శుభాకాంక్షలు అందజేసుకుంటూ పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. వాస్తవంగా పండుగలు సమాజానికి జీవనాధారం. అవి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయన్న విషయాన్ని కాదనలేం. గత స్మృతులు గుర్తుకు తెచ్చుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడిపే తొలి పండుగ ఇది. అన్నిటికంటే మించి పల్లె సీమలకు, ముఖ్యంగా రైతుల జీవనంతో ఈ పండుగ ముడిపడి ఉంది. వ్యవసాయానికి సంబంధించి రైతుల భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు ఈ పండుగ సందర్భంగా స్వామీజీలు, పీఠాధిపతులు, పండితులు చేసే పంచాంగ శ్రవణంపై ఆధారపడుతూ ఉంటారు. శతాబ్దాలుగా ఇది సంప్రదాయంగా వస్తున్నది. ఉగాది రోజు తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాల్లో సైతం కొత్త సంవత్సరంలో వర్షాలు ఎలా వస్తాయి, ఏ పంటలకు అనుకూలము, ఆదాయ వ్యయాల పరిస్థితి, ప్రభుత్వాల పరిస్థితి కూడా ఈ పంచాంగ శ్రవణంలో పంచాంగాలు చూసి పండితులు వివరిస్తూ ఉంటారు. అందుకోసం గ్రామాల్లో ఉన్న రైతులు ఉగాది రోజు సాయంత్రం దేవాలయం వద్దనో లేక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దనో సమావేశమై పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధాభక్తులతో ఆలకిస్తారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని అధికారికంగానే ఈ పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత దీనికి ప్రాముఖ్యత పెరిగిందనే చెప్పొచ్చు. కానీ ఒకనాడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పంచాంగ శ్రవణం రాను రాను ఆదరాభిమానాలు కోల్పోతున్నదేమోనని అనిపిస్తున్నది. పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే ఋతువులు గతి తప్పుతున్నాయి. వరుణదేవుని అడుగులు వాతావరణ శాస్త్రజ్ఞులకే అందడం లేదు. మరొక పక్క ఈ పంచాంగాలు లెక్కకు మించి వస్తున్నాయి. శాస్త్రం ఒక్కటే అయినా అన్వయించే శాస్త్రజ్ఞుల ఆలోచన సరళికి, అవసరాలకు అనుగుణంగా మారిపోతూ ఉన్నాయి. ఇందులో రాజకీయాలు ప్రవేశించాక పరిస్థితి మరింత దిగజారింది. ప్రతి ఏడాది రాజకీయ పార్టీలకు సంబంధించి ఆయా పార్టీ ఆఫీసుల్లో ఈ పంచాంగ శ్రవణం జరుగుతూ ఉన్నది. కానీ ప్రతి పార్టీకి కొత్త సంవత్సరంలో ఎదురు ఉండదని, ముఖ్యంగా నాయకుల జాతకం ప్రకారం ఆయన మాటకు తిరుగు ఉండదని, అధికారంలో ఉన్నవారైతే తిరిగి అఖండ విజయం సాధిస్తారని, ప్రతిపక్షంలో ఉన్నవారైతే అధికారంలోకి రావడం ఖాయమని చెబుతూ ఉంటారు. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లో మొన్న ఉగాది పండుగ రోజు జరిగిన పంచాంగ శ్రవణంలో అటు ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని, అధిష్ఠిస్తారని
టీడీపీ కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు స్పష్టం చేస్తే ఏ పరిస్థితుల్లోనైనా వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని తిరిగి నిలబెట్టుకుంటారని ఘంటాపథంగా ఆ పార్టీ కార్యాలయాల్లో జరిగినటువంటి పంచాంగ శ్రవణంలో పండితులు చెప్పారు. తెలంగాణలో కూడా పార్లమెంటు ఎన్నికల గూర్చి అలానే ప్రవచించారు. ఇప్పుడే కాదు, గతంలో చూసుకున్నా ఇలాగనే జరుగుతూ ఉన్నది. శాస్త్రం ఒక్కటే అయినా శాస్త్రుల అన్వయంలో మారిపోతూ ఉన్నాయి. మన శాస్త్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో వందల వేల సంవత్సరాల క్రితం రూపొందించిన శాస్త్రంలో గ్రహాల స్థితిగతులు, ప్రధానంగా సూర్యచంద్రుల గమనాలు, గ్రహణాలు నిమిషాలు, సెకండ్లతో సహా స్పష్టంగా పేర్కొన్నారు. అవి తూచా తప్పకుండా జరుగుతూ ఉన్నాయి. అలాంటి శాస్త్రాల ఆధారంగా చేస్తున్న పంచాంగ శ్రవణాల వల్ల వాటి పట్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గిపోతున్నది. ముఖ్యంగా హిందూ మతం సంప్రదాయాలను, దైవాలను విశ్వసించే వారిలో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో పండితులు, స్వామీజీలు ఆలోచించాలి. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతూ ఉన్నా అంతకు రెట్టింపు స్థాయిలో మానసిక ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతత కొరకు దైవం పట్ల మొగ్గు చూపే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. దేవుడికి సమర్పించే కానుకలు ఏ మేరకు సద్వినియోగం అవుతున్నాయనే విషయాన్ని పట్టించుకోకుండా కోట్లాది రూపాయలు సమర్పించుకుంటూ ఉన్నారు. మరోపక్క పవిత్రమైన దేవాలయ పాలక మండలిలో నేరచరితులు చోటు దక్కించుకుంటూ ఉన్నారు. ప్రాచీన ఆగమ శాస్త్రాల్లో దేవుడు సొమ్మును భోంచేసిన వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దేవుడు సొమ్మును దొంగలించిన వారు ఎదుర్కొనే బాధలను కశ్యప శాస్త్రం వెల్లడిస్తూ ఉన్నది. సంసారమగ్నుడైన మానవుని మనోవ్యాకులతలను పోగొట్టేందుకు, సుఖదుఖాలను సమానంగా చూసేందుకు, పాప పుణ్యాలను వివరించి వాటి వల్ల సంభవించే ఫలితాలను తెలిపి సన్మార్గంలో నడిపేందుకు సనాతన ధర్మ కర్మిష్ఠులైనటువంటి మన పూర్వీకులు ఎన్నో గ్రంథాలు రచించారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తత్వ రహస్యాలతో ఎన్నో ఇతిహాసాలు అందించారు. వీటి ప్రామాణికతను, ప్రాముఖ్యతను వివరించటంలో, ప్రజలకు అందించటంలో ఈ పెద్దలు పోటీ పడాలి. వారు మాట్లాడే మాట, వ్యవహరించే తీరు అందరికీ అనుసరణీయంగా, అనుకరణీయంగా ఉండాలి. అందుకు ఎంత సంయమనశీలులుగా, నియమనిష్టాపరులుగా, ఆదర్శప్రాయులుగా, పూజ్యనీయులుగా ప్రజలకు కనిపించగలగాలి. అంతేకాదు వారి ప్రవచనాల్లో సామాన్య మానవులను, ప్రధానంగా రాజకీయ నేతలను సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి లాంటి వారితో పోల్చి వారి గౌరవాన్ని వారే దిగజార్చుకోకూడదు. భగవంతుడి కంటే ఆచరించి చూపించే నిజమైన భక్తులు గొప్పవారనే విషయం భారతంలో వ్యాసుడు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన పాండవులకు రాజనీతి బోధించమని అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యులను సాక్షాత్తు శ్రీకృష్ణుడే అభ్యర్థించారు. తాను మరణానికి చేరువలో ఉన్నానని, నోరు రావడం లేదని, జ్ఞాపక శక్తి లేదని, ఈ దశలో తాను ఏమీ చెప్పలేనని భీష్మాచార్యులు నిస్సహాయతను వ్యక్తం చేశారు. జ్ఞాపక శక్తితో పాటు అన్ని శక్తులు నేను నీకు ఇస్తున్నాను, నీ మనుమలకు ధర్మ ప్రబోధం చెయ్యు అని శ్రీకృష్ణుడు చెప్పగా, ఆ శక్తులన్నీ నాకిచ్చి నాతో చెప్పించే కంటే సాక్షాత్తు భగవంతుడైన నీవే అవి చెప్పొచ్చు కదా అని భీష్ముడు సందేహం వెలిబుచ్చితే, కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభ సమయంలో అర్జునుడికి భగవద్గీత బోధించాను, అతనికి కొంచెం కూడా అర్థమైనట్లు కనిపించలేదు. నీ 150 సంవత్సరాల అనుభవం, ఆదర్శం, త్యాగనిరతి, జీవన శైలితో శాస్త్రాన్ని వడబోసి బోధిస్తే వారికి విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం కలుగుతుంది, ఆచరిస్తారు అని కృష్ణుడు స్పష్టం చేశారు. భగవంతుడి కంటే ధార్మికంగా, నైతిక దృఢత్వంతో, ఆధ్యాత్మికతతో, త్యాగ నిరతితో, సమర్థతతో, దక్షతతో ఆదర్శ జీవనాన్ని సాగించే వారు గొప్పవారని, వారి మాటలనే ప్రజలు విశ్వసిస్తారని వ్యాస మహర్షి స్పష్టం చేశారు. మఠాధిపతులు, స్వామీజీలు, సంతులు, పండితులు, విజ్ఞాన సంపన్నులు తదితర పెద్దలందరూ కూడా మనసు పెట్టి ఆలోచించాలి. ఏదో కొందరు రాజకీయ నేతల మెప్పు కోసం స్వలాభాల ఆరాటంతో కొందరు స్వామీజీలు, పంచాంగ పండితులు శాస్త్రాలను కూడా వక్రీకరిస్తున్నారనే అభిప్రాయం జనంలో రాను రాను బలపడుతున్నది. ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదు.